ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును 2 రోజుల క్రితం ప్రవేశపెట్టడం జరిగింది. మహిళలకు పెద్దపీట వేస్తూ వాళ్ళను రాబోయే రోజుల్లో ముందు ఒక మంచి స్థానాన్ని తీసుకురావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఓటింగ్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు వ్యతిరేకంగా ఓటు వేసి మహిళా బిల్లును మన భారతదేశంలో రాకుండా అడ్డుకోవడం జరిగింది. ఒక విషయం ఏంటంటే మహిళలు డెవలప్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయరనే ఉద్దేశంతో వీళ్ళు అడ్డుకున్నారు. మేము భారతీయ జనతా పార్టీ ఎంతోమంది బీజేపీ సీఎంలను చేసినాం, మరి ఎంతోమంది స్పీకర్లను చేసినాం, రాష్ట్రపతులను చేసినాం. మహిళలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చే పార్టీ ఏదంటే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ రోజు మీరు అడ్డుకోవచ్చు, రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చి కాంగ్రెస్కు రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్లో కూడా మహిళా రిజర్వేషన్ అడ్డుకుందని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మహిళకు చెప్పి ఖచ్చితంగా వారికి ఓట్లు పడకుండా చేసి వాళ్ళను బొంద పెడతామని ఈ నార్సింగి మండల శాఖ తరఫున తెలియజేస్తున్నాం.